హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీ లక్ష్యం కనుక గవర్నమెంట్ జాబ్ అయినట్టయితే వెంటనే మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఆర్ఆర్బీ నాన్ టెక్నికల్కి ఆన్లైన్లో క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఆ క్లాస్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో జరుగుతుంది. మీరందరూ తప్పకుండా ఆ వీడియోస్ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోలో మనం 10% రిజర్వ్స్ ఉన్న ఈడబ్ల్యూఎస్కి ఎలా అప్లై చేయాలి, వీటికి ఏ డాక్యుమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. ముందుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మనకి మీ సేవా సెంటర్లో ఎక్కడా దొరకదనమాట. ఎందుకంటే పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ బిల్ అనేది పాస్ అయినా కానీ అది ఇంకా జీవో రూపం దాల్చలేదు. కాబట్టి ఎటువంటి మీ సేవా సెంటర్లో కూడాను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది దొరకదు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మనం ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్ నోటిఫికేషన్లోంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇది ఎవరి దగ్గర సైన్లు పెట్టించుకోవాలి, ఎవరి దగ్గర ఫిల్ చేసుకోవాలి, అదేవిధంగా దీనికి ఎలిజిబిలిటీ ఏందో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఎలిజిబిలిటీ చూద్దాము. మీరు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఎలిజిబిలిటీ కావాలనుకుంటే మీరు అన్రిజర్వ్డ్ లేదా ఓసీ కేటగిరీలోని ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయి ఉండాలి. అంటే ఆర్థికంగా వెనకబడ్డవారే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమినల్ లేయర్ వారు ఈ రిజర్వేషన్కి ఎలిజిబిలిటీ కారనమాట. దీనికి ఎలిజిబిలిటీ అవ్వాలంటే పక్కన చూడండి, మీ యొక్క ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ అనేది సంవత్సరానికి 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. మీకు అగ్రికల్చర్ ల్యాండ్ అనేది 5 లక్షల కంటే తక్కువ ఉండాలి. రెసిడెంటల్ ఫ్లాట్ అనేది 1000 స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా రెసిడెంటల్ ఫ్లాట్ లెస్ దాన్ 100 or 200 స్క్వేర్ యార్డ్స్, మున్సిపాలిటీలు అయితే 100 లేదా 200 కంటే స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ఉండాలన్నమాట. ఇవి ఉన్నప్పుడు మాత్రమే మనం ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్కి ఎలిజిబిలిటీ అవుతాం. మొత్తం ఎంత పర్సెంట్ రిజర్వేషన్ అంటే 10% రిజర్వేషన్ ఉంది. దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది పొందవచ్చు అనమాట. మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్న వెంటనే మీరు ఆన్లైన్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేయకండి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్న 2-3 రోజులన్నా ఆగండి. ఎందుకంటే మీది అప్రూవ్ అవ్వడానికి టైం పడుతుంది. మీది అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ని దాంట్లో మెన్షన్ చేయండి. మీది అప్రూవ్ అవ్వకముందే మీరు ఒక నెంబర్ మెన్షన్ చేసినట్టయితే మీది ఇన్వాలిడ్ అవుతుంది అన్నమాట చివరిలో. అది గుర్తుపెట్టుకోండి. మనం రెవెన్యూ ఆఫీస్ లేదా సబ్ డివిజనల్ ఆఫీస్కి వెళ్ళినట్టయితే మనకి పని అనేది చాలా తొందరగా అవుతుంది. దీనికి జత చేయాల్సిన అడిషనల్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందడానికి మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఐడెంటిటీ ప్రూఫ్, రెసిడెంటల్ ప్రూఫ్, ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ బీపీఎల్ కార్డ్. బీపీఎల్ కార్డ్ అంటే బిలో పావర్టీ లైన్ కార్డ్ అనమాట. బీపీఎల్ కార్డ్ అనేది బిలో పావర్టీ లైన్ కార్డ్. ఈ బీపీఎల్ కార్డ్ అని ఎక్కడ లభిస్తుందంటే మనకి పంచాయతీ ఆఫీసులో లభిస్తుంది అనమాట. ఈ బీపీఎల్ కార్డ్ పొందడానికి మనం సంవత్సరానికి ఆదాయం 27,000 కానీ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బీపీఎల్ కార్డ్ అనేది మనకి లభిస్తుంది. ఇది లేని పక్షంలో మనం ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది ఎక్కడ లభిస్తుందంటే మనకి మీ సేవా సెంటర్లో ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లభిస్తుంది అనమాట. ఎక్కడ లభిస్తుందంటే మీ సేవా ఆఫీస్ లభిస్తుంది. ఇవి కాకుండా మనం ఐడెంటిటీ ప్రూఫ్, రెసిడెంటల్ ప్రూఫ్ పెట్టుకోవాలి. ఐడెంటిటీ ప్రూఫ్గా వీటిని పెట్టుకోవచ్చు అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ని మనం ఐడెంటిటీ ప్రూఫ్గా పెట్టుకోవచ్చు. ఇక రెసిడెంటల్ ప్రూఫ్గా వీటిని పెట్టుకోవచ్చు అంటే వాటర్ బిల్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ని మనం రెసిడెంటల్ ప్రూఫ్గా పెట్టుకోవచ్చు. ఈ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా పొందిన తర్వాత మనం వెంటనే ఆ సర్టిఫికేట్ నెంబర్ తీసుకొని మనం ఆన్లైన్ ఎన్టీపీసీకి అప్లికేషన్ పెట్టుకోమాకండి. ఎందుకంటే మీది అప్రూవ్ అవ్వడానికి 2 days టైం పడుతుంది మినిమం. అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే పెట్టుకోండి. ఒకవేళ మీది రిజెక్ట్ అయినట్టయితే మీ ఆ సర్టిఫికేట్ నెంబర్ పెట్టినట్టయితే మీది ఎలిజిబిలిటీ కాదనమాట. అర్థమైంది కదా? అది అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే మీరు ఎన్టీపీసీకి అప్లికేషన్ అనేది పెట్టుకోండి. అది ఎలా పెట్టుకోవాలంటే కమ్యూనిటీలో రెగ్యులర్గా వచ్చినట్టే ఓబీసీ, జనరల్, ఎస్సీ, ఎస్టీ వచ్చినట్టుగానే ఈసారి ఈడబ్ల్యూఎస్ కూడా యాడ్ అవుతుంది. మనం ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే కింద సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది అన్నమాట. ఈ సర్టిఫికేట్ నెంబర్ అడిగిలో మన స్టార్టింగ్లో సర్టిఫికేట్ చూపించాం కదా, దాంట్లో సర్టిఫికేట్ నెంబర్ అని ఉంటుంది. అక్కడ ఎంఆర్ఓ కానీ సబ్ డివిజన్ ఆఫీసర్ కానీ సర్టిఫికేట్ నెంబర్ రావడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ నెంబర్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ నెంబర్ని 2 daysలో కానీ 3 daysలో కానీ అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే మెన్షన్ చేయాలి. ఎందుకంటే అది అప్రూవ్ అవ్వకుండా మెన్షన్ చేసినప్పుడు మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఎలిజిబిలిటీ కాదు, గుర్తుపెట్టుకోండి. అది అప్రూవ్ అయినప్పుడు మాత్రమే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా 4G ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.